సార్ మన పెళ్లి టాపిక్లోకి వచ్చేస్తే మళ్ళీ మనం ఎన్ని కోట్లు పెట్టి పెళ్లి చేసినా పసుపు తాడుతోనే ముడేస్తారు. ఇంతకు ముందు రోజుల్లో అయితే పూర్వం పసుపు కొమ్మును కూడా కట్టేవారని విన్నాను నేను. అవునమ్మా. అవును. ఇది ఎప్పుడు మారింది సార్? మరి సూత్రాలు ఈ వీటిలోకి అమ్మ ఎలా ఇప్పుడు మారింది? వ్యాపారంగా ఎప్పుడు మారిందమ్మా? తెలియకుండానే మారిపోయింది సార్. ఆ? ఇప్పుడు పసుపు తాడు దేనికి సంకేతం? పసుపు దేనికి సంకేతం? శుభానికి సంకేతం. శుభానికి సంకేతం. శుభానికి సంకేతం. ఉమ్, పసుపు కొమ్ము శుభానికి సంకేతం. ఇది నీ మెడలో కడుతున్నాడు అని అంటే ఉమ్, ఒక శుభ సంకేతాన్ని మనకు ఆ, మన జరుగుతున్నది అని. జీవితానికి. అండ్ ఆ తర్వాత అది తీసి తాళి బొట్లు కట్టుకునేవాళ్ళు. యాక్చువల్గా అమ్మా నీకు ఒక ఒక కరెక్ట్గా చెప్పాలి అని అంటే వివాహ వ్యవస్థ అనేక రకాలుగా ఉందమ్మా. మీకు నార్త్లో ఒక రకంగా ఉంటుంది, సౌత్లో ఒక రకంగా ఉంటుంది. నార్త్లో సప్తపదిని అగ్నిసాక్షిగా అగ్నిసాక్షిగా ఆ, పెళ్లి చేస్తారు. ఇక్కడ ఆ, మన జీలకర్ర బెల్లం పెట్టడాన్ని ప్రధానంగా చూస్తారు. కొన్ని చోట్ల మంగళసూత్ర ధారణని ప్రధానంగా చూస్తారు ముహూర్తానికి. సరే, ఏది ఎట్లా అంటే ఇక్కడ ఆచారాలు ముఖ్యం కాదు. ఇప్పుడు అలాగే కులాలు తీసుకో. మన కుల వ్యవస్థ ఉంది కదా, ఒక్కో కులం వాళ్ళు ఒక్కో రకంగా పెళ్లి చేసుకుంటారు. ప్రాంతాలను బట్టి కూడా కొన్ని ఆచారాలు ఆచారాలు మారుతూ ఉంటాయి. కానీ ఏ ఆచారాలు మారినా, ఏ ఇది మారినా అక్కడ ఉన్నటువంటి ఒకే ఒక్క ఇదేంటంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండడం. నార్త్లో వాళ్ళు అగ్ని చుట్టూ తిరిగినా, ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టినా, ఇంకొక చోట తాళి కట్టినా, ఏది జరిగినా ఏది చేసినా వీళ్ళిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలి అనేది పెళ్ళి యొక్క ప్రధాన ఉద్దేశం. అంతే తప్ప ఇక్కడ నువ్వు ఇట్లా చేస్తేనే ఇది అనేది కాదు. ఇప్పుడు ఇందాక అనుకున్నాం, అక్కడ రాత్రులు చేస్తారు, ఇక్కడ ఉదయాలు చేస్తారు. ఈ విజయవాడ వైపంతా కూడా అర్ధరాత్రులు జరుగుతాయి. అవును సార్. ఎక్కడ ఆడ ఉదయం చేసినా ఇక్కడ రాత్రి చేసినా వాళ్ళిద్దరు కలిసి ఉండాలనే చేస్తున్నారు, అంతేగాని విడిపోవాలని కాదు కదా. అవును సార్. సో ఇక్కడ కలిసి ఉండడం ముఖ్యం. అండ్ పసుపు అనేది శుభానికి సంకేతం. అండ్ మనం యాక్చువల్గా 3 ముళ్ళే వేస్తారు, 30 ముళ్ళు వేయచ్చుగా, ఇంకా గట్టిగా ఉంటుంది. ఎందుకని సార్ 3 ముళ్ళు వేస్తారు? 3 అనే సంఖ్యకు మన భారతదేశంలో చాలా ప్రాముఖ్యత ఉందమ్మా. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శివుడు, సృష్టి, స్థితి, లయ. అండ్ 3 గుణాలు, సత్వ, రజస్, తమో గుణాలు. ఇట్లా 3 అనేదానికి చాలా ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది. సో ఈ 3 ముళ్ళతో బంధించడం అని అంటే అన్నిటినీ కలిపి తనదానిగా చేసుకోవడం. అది కూడా మంత్రం ఏం చెప్తాడమ్మా? అప్పుడు పెళ్ళి జరిగేటప్పుడు ఈ ముళ్ళు వేసేటప్పుడు మంత్రం చెప్తాడు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే భద్మాని సుభకే త్వం జీవ శరదస్యతం. కొన్ని చోట్ల త్వం జీవ అంటారు, కొన్ని చోట్ల సాజీవ అంటారు. అంటే శరదశతం, శరద అంటే శరత్తులు, శతం అంటే 100 సంవత్సరాలు. ఇది ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? మాంగళ్యం తంతునానేనా, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున. ఇదిగో నీ మెడలో కట్టేటటువంటి ఈ తాళి ఏదైతే ఉందో ఇది నా జీవన హేతువు. అంటే నాకు గుర్తు, నేను నీ మెడలో ఉన్నా. అర్థమైందా? కాబట్టి నన్ను కాపాడుకో.
100 సంవత్సరాలు 100 షరతులు నన్ను నువ్వు కాపాడుకుంటూ ఉండు అంటే ఏమని చెప్తున్నాడు భర్త? ఐఎమ్ యువర్స్, ప్లీజ్ ప్రొటెక్ట్ మీ బ్యూటిఫుల్ సార్. కదా, ప్లీజ్ ప్రొటెక్ట్ మీ అంటున్నాడు. అందుకే పసుపు తాడు తెగిందనుకోమ్మా, తెగితే కూడా దాన్ని తెగింది అనరు, తెలుసా నీకు? పెరిగింది పెరిగింది అంటారు, పెరిగింది అంటారు. అంటే మాట కూడా తాడు తెగింది అని మాట్లాడుకోకూడదు. మాట కూడా మనం అంటే అంత పవిత్రమైనటువంటి భావనతో దాన్ని మెళ్ళలో ధరిస్తారు. స్నానం చేసేటప్పుడు చిలుకు కొయ్యకు దాన్ని తగిలిచ్చి పోయి సార్, స్నానం చేయడం. ఈ మధ్య కాలంలో మీరు ఒక సినిమాలో డైలాగ్ కూడా, మీరు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టాను అంటారు. ఇలాగే జరుగుతున్నాయి కదా. అదే మనకు మన సినిమాలో అట్లే ఇదైనవి. మన సాంప్రదాయాల యొక్క గొప్పతనాన్ని చెప్పకుండా మనం కాళ్ళు చల్లబడితే ఏమవుతుందో తెలుసా? చనిపోయిన చచ్చినట్టు లెక్క. ఫ్రిడ్జ్లో పెడితే బాడీ చచ్చింది.